బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో డైలీ టీవీ సీరియల్స్‌లో కొన్నేళ్లుగా తిరుగులేని టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకెళ్తున్న సీరియల్స్‌లో ఒకటి 'కార్తీక దీపం'. ఇక 'కార్తీక దీపం' ముగిసిందో లేదో 'కార్తీక దీపం నవవసంతం 2' అంటూ కొత్త సీరీస్, కొత్త నటులతో ఇది అత్యంత ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంటున్న సీరియల్. మరి ఈ సీరియల్‌లోని సీరియల్ ఆర్టిస్టులకు సంబంధించిన విషయాలు కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ వచ్చాయి. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది మరి హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకెళ్తున్న ఈ సీరియల్‌లో దీపాకి తల్లిగా, కార్తీక్‌కి అత్తగా తన సహజసిద్ధమైన నటనతో సుమిత్ర క్యారెక్టర్‌లో నటిస్తున్న బేబీ సీత గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు. సుమిత్రగా మన తెలుగు బుల్లితెరకి పరిచయమైనప్పటికీ బేబీ సీత టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ మోస్ట్ నటి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అలాంటి బేబీ సీత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ తనకు సంబంధించిన అన్ని రకాల విషయాలని అందరితో పంచుకుంటున్న నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలోనే ఎమోషనల్ అవుతూ తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త గురించి ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే 'కార్తీక దీపం నవవసంతం 2లో సుమిత్ర క్యారెక్టర్‌లో నటిస్తున్న సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ బేబీ సీత. నిజానికి ఈవిడని సీత అని అంటే సరిపోతుంది. 3 ఏళ్ల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. అభము శుభము తెలియని ఆ వయసులో ఎవరు ఏం చెప్తే అలానే నటించాలి, కెమెరా ముందు నిలబడితే చాలు అన్నట్లుగా డైరెక్టర్ ఏది చెప్తే అదే చేసే అంత అమాయకంగా ఉన్న అతి చిన్న వయసులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరియర్‌ని ప్రారంభించి తమిళ్‌లోను, మలయాళంలోను, తెలుగులోను ఎన్నో సినిమాలలో నటించింది. అలాంటి బేబీ సీత తెలుగు సినిమా ఇండస్ట్రీకి సుపరిచితురాలు, సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఈమె నటించిన సినిమాలలో తెలుగు సినిమా 'సోగ్గాడు' కథానాయకుడు అయిన శోభన్ బాబు గారికి కూతురుగా ఎన్నో సినిమాల్లో నటించింది. ముఖ్యంగా 'బంధాలు అనుబంధాలు', 'ఇల్లాలు ప్రియురాలు', 'వజ్రాయుధం' ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులోను, తమిళ్‌లోను, మలయాళంలోను ఎన్నో సినిమాల్లో చైల్డ్ వయసు పెరుగుతున్న కొద్దీ సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా చెల్లెలి పాత్రల్లోను, మలయాళం, తమిళ్ సినిమాల్లో హీరోయిన్‌గా కూడా నటించింది. ఓ విధంగా చెప్పుకోవాలి అంటే సీనియర్ మోస్ట్ నటీమణిగా చిన్న వయసు నుంచి సినిమా రంగంలోనూ రాణిస్తూ ఎంతో మంచి గుర్తింపుని సంపాదించుకున్న బేబీ సీత వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలను పడిందనే చెప్పాలి. నటీమణిగా రాణిస్తున్న రోజుల్లోనే పెళ్లి చేసుకోవడం, పెళ్ళైన తర్వాత భర్త అసలు స్వరూపం బయటపడటం, అంతేకాక అతడు మానసికంగా, శారీరకంగా పెట్టే బాధలు భరించలేక పెళ్ళయి సంవత్సరం కూడా గడవకుండానే విడాకులు తీసుకోవడం జరిగింది. ఇక విడాకుల తర్వాత ఆ బాధ నుండి బయటపడటానికి 4 ఏళ్లకు పైగా సినిమా రంగానికి దూరంగా వచ్చేసింది. ఇక ఆ తర్వాత మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్‌ని తమిళ సినిమా సీరియల్స్ ద్వారా కెరియర్‌ని ప్రారంభించి తమిళ్‌లో ఎన్నో సీరియల్స్‌లో నటిస్తూ వస్తున్న ఆమెకి ఇక మన తెలుగులో 'కార్తీక దీపం 2 నవవసంతం' సీరియల్‌లోని సుమిత్ర క్యారెక్టర్‌తో మనందరికీ మళ్ళీ దగ్గరైపోయింది. మరి అలాంటి బేబీ సీత తన మొదటి భర్తతో విడాకులు తీసుకున్న దాదాపు 6 ఏళ్ల తర్వాత తన స్కూల్ మేట్, తన సీనియర్ అయిన అబ్దుల్ ఖాదర్‌ని మళ్ళీ రెండో వివాహం చేసుకుంది. ఇక అతడు ఒక ముస్లిం అవ్వడంతో తనకి అభ్యంతరం లేదు అంటూ అతడిని పెళ్లి చేసుకోవడం. అయితే పెళ్ళైన తర్వాత కూడా తనకి పిల్లలు కలగకపోవడంతో చాలా మంది తనని చాలా రకాలుగా పిల్లలు ఇంకా ఎందుకు పుట్టలేదు అంటూ ఎన్నో రకరకాల ప్రశ్నలు వేస్తూ ఇబ్బందులు పెట్టేవారని, కాకపోతే తనకి యూట్రస్‌లో ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల ఆ ఫైబ్రాయిడ్స్ వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి అని, ప్రెగ్నెన్సీ ఉండడం కష్టమని డాక్టర్లు చెప్పడంతోనే తనకి ఫైబ్రాయిడ్స్‌తో పాటు తన యూట్రస్‌ని కూడా తీసేయడం జరిగిందని, బ్రతికి ఉంటే చాలు కానీ ఒకవేళ కాంప్లికేషన్స్‌తో పిల్లలు పుడితే వాళ్ళకేదైనా అయితే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అని తన భర్తతో కలిసి తాను ఆ నిర్ణయం తీసుకొని తన యూట్రస్‌ని కూడా తీయించేసుకుందట. అలా తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదని, మరి పిల్లలనైనా దత్తత తీసుకోవచ్చు కదా అని చాలామంది అంటే తన వయసు ఇప్పుడు 45 ఏళ్ల పైమాటే. ఈ వయసులో ఏ చిన్న పిల్లనో, పిల్లాడినో దత్తత చిన్న పిల్లలుగా ఉండి ఒకవేళ మాకు జరగరానిది జరిగి మేము పోతే పిల్లలు అనాథలవుతారు. అందుకే అలాంటి ఇబ్బందులేవి ఉండకూడదని, మా వల్ల ఇంకెవరు ఇబ్బంది పడకూడదని ఇక మేము పిల్లల్ని దత్తత తీసుకోవాలని కూడా అనుకోలేదు అంటూ ఎమోషనల్ అవుతూ చెప్పింది. మరోపక్క తాను ఈ మధ్య కాలంలో ముస్లిం గెటప్‌లో కనిపిస్తూ ఉండడంతో ముస్లింని పెళ్లి చేసుకోవడం వల్ల మీరు మతాన్ని మార్చుకున్నారా? లేదా సీరియల్ కోసం ఇలా రెడీ అవుతున్నారా? అని కూడా అడిగారని, తన పేరు కూడా మార్చుకున్నానని ఇప్పుడు తన పేరు యాస్మిన్ అంటూ కూడా చెప్పింది. ఇంకా మాట్లాడుతూ తన భర్త అయిన అబ్దుల్ ఖాదర్ తనకి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాడని, సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించే సీరియల్స్‌లో నటించాలా వద్దా అని సందిగ్ధంలో ఉన్నప్పుడే తాను బాగా సపోర్ట్ చేయడం వల్లే ఇటు తమిళ్‌లోను అంతేకాకుండా తెలుగులోను సీరియల్స్‌లో నటిస్తూ ఉన్నానని, ప్రస్తుతానికి తాను చెన్నైలో ఉన్నప్పటికీ షూటింగ్ కోసం హైదరాబాద్‌కి, చెన్నైకి తిరుగుతూ ఉన్న తన భర్త తనని చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాడని, చాలా బాగా అర్థం చేసుకుంటాడని, తాను ఒక బిజినెస్ మ్యాన్ అంటూ చెప్పుకురావడం జరిగింది.
అదండి అసలు సంగతి. మరి తెలుగు వెండితెరపైకి 3 ఏళ్ల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో బాలనటిగా, ఆ తర్వాత చెల్లెలి పాత్రలోను సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా నటించి అలరించిన ఒకప్పటి సీనియర్ మోస్ట్ నటి ఇప్పుడు మన బుల్లితెరపై హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకెళ్తున్న 'కార్తీక దీపం 2 నవవసంతంలోని' సుమిత్రగా మనలందరినీ అలరిస్తున్న బేబీ సీత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం, ముఖ్యంగా ఆమె భర్త ఎవరో అతడి గురించి వెలుగులోకి వచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.